ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణ మాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు. పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు, శ్రావణ మంగళవారాల నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలతో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో 5వ దివ్యమైన మాసం శ్రావణం. వర్ష ఋతువు ప్రారంభమయ్యే మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవి పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైనవి. శ్రావణ మాసంలో సోమవారం నాడు శివాలయంలో గాని ఇంటిలో గాని అభిషేకం చేయడంతో పాటు బిల్వదళాలతో అర్చన చేయవచ్చు. శ్రీకృష్ణ భగవానుని జననం శ్రావణ మాసంలోనే జరిగింది. హయగ్రీవుడు, అరవింద యోగి వంటి పుణ్యపురుషులు జన్మించింది ఈ నెలలోనే. వర్ష ఋతువు, ఓషధులు, పంటలు, ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసం. ఈ కాలంలో దాడి చేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాక దక్షిణాయనంలో దేవతల అనుగ్రహం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది. ఈ మాసంలో మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలతో పాటు అందరి మదిలో మెదిలేది శ్రావణ పూర్ణిమ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మరియు శ్రీకృష్ణాష్టమి కూడా ఈ నెలలోనే. శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళాష్టమి. శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్యపురాణం చెబుతోంది. శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి అని, పంచమిని నాగపంచమి అని అంటారు. నాగ చతుర్థి నాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించాలి. నాగపంచమినే గరుడ పంచమి అని కూడా అంటారు. నాగులకు పాలు, పాయసం, నువ్వుల పిండి, చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సర్పదోషం తొలగుతుంది. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు తమ 5వ తనం కలకాలం నిలవాలని ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. పెళ్లైన సంవత్సరం నుంచి వరుసగా 5 సంవత్సరాల పాటు నోము నోచి చివరి సంవత్సరం ఉద్యాపన చేస్తారు. శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు. శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతింత అని చెప్పనలవి కాదు. ఈ రోజున చేసే హయగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది. చదువుల తల్లి సరస్వతికి గురువు హయగ్రీవుడని దేవి భాగవతం చెప్తోంది. శ్రావణ పూర్ణిమనే రాఖీ పూర్ణిమ, శ్రావణ బహుళ విధియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా చెప్పబడింది. ఈ తిథి రోజు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రులు సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశాన్ని పొందారు. లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే బహుళాష్టమి. బహుళ ఏకాదశి కామ్య ఏకాదశి, శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు. ఈ విధంగా ప్రతిరోజు విశేషదాయకమైన శ్రావణ మాసాన్ని మనము పాటిద్దాం, మోక్షాన్ని పొందుదాం.